హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. మీకు ఆల్రెడీ తెలిసిందే డెలాయిట్ నుంచి నేషనల్ లెవెల్ అసెస్మెంట్ అని చెప్పి మాస్ హైరింగ్ స్టార్ట్ చేశారనమాట. దీనికి టెక్ నుంచి నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. 2025 బ్యాచ్ పాస్ అవుట్స్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు దీనికి అప్లై చేసుకోవాలంటే రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి, రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకుంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాననమాట. దానికంటే ముందు మీరు ఒకవేళ ఎవరికైతే ఈ యొక్క ఆపర్చునిటీ గురించి తెలియదో వాళ్ళందరూ కూడా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. సో, ఇది మీరు రీడ్ చేయొచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ ఉంటది. క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. అండ్ మీకు రెజ్యూమే ఫార్మాట్ కావాలనుకుంటే మీకు క్లిక్ హియర్ ఉంది కదా! ఇది డెలాయిట్ రెజ్యూమే అని చెప్పి ఇది క్లిక్ చేయండి. మీకు అసలు రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మీకు డెలాయిట్ వాళ్ళు మెన్షన్ చేశారు. హౌ టు క్రియేట్ ఎ గ్రేట్ రెజ్యూమే అని చెప్పి. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ రెజ్యూమేస్ కంటెంట్ ఈస్ కింగ్ అనమాట. ఓకేనా? మీకు రెజ్యూమే అనేది అందరూ క్రియేట్ చేస్తారు. బట్ దాంట్లో పెట్టే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. మీకు శాంపుల్ రెజ్యూమే కూడా ప్రొవైడ్ చేశారు పాయింట్ వైస్‌గా. ఈ సైడ్ ఇమేజ్ ఉండాలి. 1, 2, 3, 4, 5 మొత్తం 6 సెక్షన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. రెజ్యూమే ఆర్ మీన్ టు గివ్ ఎ బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్స్ అండ్ హైలైట్ యువర్ అకాంప్లిష్మెంట్స్. యువర్ రెజ్యూమే షుడ్ ఇంక్లూడ్ టార్గెటెడ్ కంటెంట్ దట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ ద జాబ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ అండ్ ఇట్ షుడ్ బి సింపుల్ అండ్ కన్సైజ్. ఓకేనా? అంటే మీరు ఏదైతే రోల్‌కి అప్లై చేస్తున్నారో ఆ రోల్‌కి రిలేటెడ్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మీ రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అవుతుందనమాట. సో, చాలామంది ఏం చేస్తారంటే ఒకటే రెజ్యూమేని అన్ని జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉంటారు. అలా అయితే మీ రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అవ్వదండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు కంపెనీకి అప్లై చేసినట్టు ఉంటుంది తప్ప సో, అప్పుడు ఏమవుతుంది ఈ డెలాయిట్‌కి 6 మంత్స్ నుంచి మీకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో, వన్స్ మీరు ఫేక్ రెజ్యూమే అంటే రాంగ్ రెజ్యూమేతో అప్లై చేశారంటే మీ ఛాన్స్ అయితే పోయినట్టనమాట. సో, రెజ్యూమే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రెజ్యూమే టిపికల్లీ హావ్ 4 బేసిక్ సెక్షన్స్. ఒకటొచ్చేసి ప్రొఫైల్ అండ్ ఓవర్‌వ్యూ, స్కిల్స్ అండ్ అచీవ్‌మెంట్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ రికమెండెడ్ టు కీప్ ఎ 1 పేజ్ రెజ్యూమే ఓన్లీ. ఓకేనా? సింగిల్ పేజ్ రెజ్యూమేలో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందంటున్నారు. అండ్ ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే స్టార్ట్ అట్ ద టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమే, ప్రొవైడ్ యువర్ నేమ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అండ్ కాలింగ్ నంబర్. అట్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ అటాచ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. ఓకేనా? టాప్ లెఫ్ట్ కార్నర్ అంటే మీకు శాంపుల్ రెజ్యూమే చూపిస్తాను. సో, ఇక్కడ నేమ్ మెన్షన్ చేసాము, ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేయాలి, మొబైల్ నంబరు అండ్ మీకు లింక్డ్ఇన్ లింక్ ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఒక ఇమేజ్ మెన్షన్ చేయాలంటున్నారనమాట. అండ్ సెకండ్ చూసుకుంటే ఇమ్మీడియేట్‌లీ బిలో యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ ప్రొవైడింగ్ ఏ రెజ్యూమే ఇంట్రొడక్షన్ ఆర్ ఆబ్జెక్టివ్. ఓకేనా? ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దాంతో పాటు మీకు ఆబ్జెక్టివ్ అనేది మెన్షన్ చేయమంటున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు థర్డ్ వచ్చేసి హైలైట్ యువర్ స్కిల్స్. ప్రొవైడ్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ దట్ క్యాప్చర్ యువర్ టెక్నికల్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ కాంపిటెన్సీస్ చూసుకుంటే మీకు జావా, సి ప్లస్ ప్లస్ అండ్ సో ఆన్. బిహేవియరల్‌గా చూసుకుంటే లీడర్‌షిప్, టీమ్ ప్లేయర్ అండ్ సో ఆన్. ఓకేనా? మీ కాలేజ్ లెవెల్‌లో మీరు ఏదైనా ఫెస్ట్‌లు కండక్ట్ చేసినా, లేదంటే మీరు ఏదైనా ఒక టీమ్‌ని లీడ్ చేసినా, మీరు సీఆర్‌గా చేసినా సరే మీరు పెట్టుకోవచ్చనమాట. మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో, దాన్ని బేస్ చేసుకొని మీకు అక్కడ స్కిల్స్ అని మెన్షన్ చేశాననమాట. అండ్ ఇదొక శాంపుల్ రెజ్యూమే. యాజ్ ఇట్ ఈజ్ ఎలాగా ఉండాలంటే అంటే సెక్షన్స్ అయితే ఇలాగా ఉండాలి. బట్ మ్యాటర్ అయితే ఇది కాదండి. మీ రోల్‌కి సంబంధించి మీరైతే మ్యాటర్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఫోర్త్ చూసుకుంటే ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. దిస్ సెక్షన్ ఆఫ్ ది రెజ్యూమే ఈస్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ రిలవెంట్ క్రెడెన్షియల్స్. కన్సిడర్ స్టార్టింగ్ దిస్ లిస్ట్ ఫ్రమ్ ద మోస్ట్ రీసెంట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొవైడ్ ద నేమ్ అండ్ పర్సెంటేజ్ అండ్ సీజీపీఏ. ఓకేనా? అంటే మీ లేటెస్ట్ అంటే మీరు 10థ్, ఇంటర్ లేదా డిప్లొమా లేదా బీటెక్ చేసుంటారు కదా! లేదా డిగ్రీ చేసుంటారు కదా! మీరు వెనక్కి రావాలనమాట. డిగ్రీ ఆర్ బీటెక్, డిప్లొమా ఆర్ ఇంటర్ అండ్ 10థ్ అనమాట. అలా మీరు ప్రొవైడ్ చేయాలి. ఇదనమాట ఆర్డర్ అనేది. సో, ఇది మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఫిఫ్త్ చూసుకుంటే నెక్స్ట్ అప్ ఈస్ యువర్ పొజిషన్స్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, ఎనీ రెలెవెంట్ వర్క్. ఇన్‌స్టెడ్ ఆఫ్ లిస్టింగ్ రెస్పాన్సిబిలిటీస్, కన్సిడర్ లిస్టింగ్ అకంప్లిష్మెంట్స్ అండ్ లెర్నింగ్ దట్ యూ అచీవ్డ్ వితిన్ ద ఈచ్ పొజిషన్ ఆర్ వర్క్ అండ్ వైల్ యూ పర్సూయింగ్ ఎనీ సర్టిఫికేషన్స్. ఓకేనా? అంటే ఇప్పుడు అప్లై చేసే పొజిషన్ అనేది 2025 వాళ్ళకి కాబట్టి, మీ కాలేజ్ లెవెల్‌లో మీరేదైనా సర్టిఫికేషన్స్ క్రాక్ చేసినా అంటే చాలామంది కోర్సెస్ తీసుకొని సర్టిఫికేషన్ క్రాక్ చేస్తారు. లేదంటే బయట కోర్సెరా నుంచి గాని దాన్ని సర్టిఫికేషన్ క్రాక్ చేస్తారు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ గూగుల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఎన్‌విడియా సర్టిఫికేషన్స్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మీరిక్కడ మెన్షన్ చేయాలనమాట. అంటే మీ యొక్క కాలేజీలో మీకు మీరేదైనా మెడల్స్ సాధించినా సరే, మీరేదైనా అచీవ్‌మెంట్ సాధించినా సరే, అది కూడా మీరక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి అదర్ లాంగ్వేజెస్ నాన్ రిలవెంట్ ఇంట్రెస్టెడ్ హాబీస్. ఓకేనా? మీకు లాంగ్వేజెస్ అంటే మీకు తెలుగు, ఇంగ్లీష్ కాకుండా వేరే ఏమొచ్చు అది మెన్షన్ చేయొచ్చు. మీ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ మీరేదైనా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసినా సరే, ఆ గేమ్స్‌ని మెన్షన్ చేయడం గాని, అలాంటిదైతే ఇక్కడ ఈ అబ్బాయి మీమ్స్ చేస్తాడు కాబట్టి మీమ్స్ అని మెన్షన్ చేశాననమాట. సో, దీనికి తగ్గట్టుగా మీరు ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ అని మెన్షన్ చేయాలి. అండ్ రెజ్యూమే మొత్తం ఒకటే ఒక పేజ్‌లో వచ్చేలా చూసుకోవాలనమాట. అలా ఉంటే మీ రెజ్యూమ్‌ని షార్ట్ లిస్ట్ చేస్తామంటున్నారు డెలాయిట్ వాళ్ళు. సో, దీని ప్రకారమే మీకు డెలాయిట్‌కి ఈ జాబ్ అనే కాదు, డెలాయిట్‌లో మీరు ఏ జాబ్ అప్లై చేసుకోవాలన్నా సరే, ఇదే ఫార్మాట్ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ దీని లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ శాంపుల్ రెజ్యూమే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కాపీ చేసుకొని మీరు ఒక ఓన్ రెజ్యూమే అయితే క్రియేట్ చేసుకోండి.
ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు చాలా పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.